వెల్కమ్ బ్యాక్ టు వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకో. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే చూసేద్దాం. మాస్క్ ఏదన్నా ఇప్పుడైతే అందరూ ఎవరో మాస్క్లు వాడట్లేదు కండి, వీటిని అనవసరం చెప్పి పక్కన పడేస్తూ ఉంటున్నాం కదా. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలొద్దాం. సైడ్కి ఉంటాయి కదండి, అవన్నీ తీసేసేయండి, కట్ చేసేసేయండి. మనకి పైన లేయర్ ఏదైతే ఉందో దీంతో కూడా అవసరం లేదు కాబట్టి పైన లేయర్ని కూడా తీసేసి సాఫ్ట్ ఉంటాయి కదండి లోపల ఈ రెండు లేయర్సే మనకు అవసరం అండి. ఇప్పుడు మనం చేసే ట్రిక్ కోసం క్యాప్ ఏదైనా ఉంది అనుకోండి, క్యాప్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఆ విధంగా కట్ చేసేయండి. ఒక చిన్న బాక్స్లో పెట్టేసేయండి. నెయిల్ రిమూవల్ ఉంది, దానిపైన వేసేసేయండి. దేనికి ఉపయోగిస్తాం మీకు అఫ్ కోర్స్ అర్థమయ్యే ఉంటుంది కదా. నెయిల్ వైప్స్ ఉంటాయి కదండి, వైప్స్ అయితే బయట కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెయిల్ రిమూవల్ అంటే మనకు కాస్ట్ తక్కువే ఉంటుంది కానివ్వండి, వైప్స్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి కదండి. మనం వైప్స్ని తీసుకోకుండా ఈ విధంగా నెయిల్ రిమూవల్ తీసుకొచ్చి పాత మాస్క్ ఏదైనా ఉంది అనుకోండి, దాని విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు వైప్స్ లాగైతే ఉపయోగం. ఎక్కువ ఖర్చుతో మనకి నెయిల్ వైప్స్ అని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కీరా కానివ్వండి లేదంటే క్యారెట్ కానివ్వండి, మనకి 10 days వరకు ఫ్రెష్గా ఉండాలి అనుకోండి, ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక స్టీల్ బాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, ఆ స్టీల్ బాక్స్లో వాటర్ వేసేసి మనం ఏదైతే కీరా క్యారెట్ లోపల పెట్టేసి ఫుల్ అయితే వాటర్ పోసేసాను. ఇక్కడ నేను కొంచెం పోసాను, తర్వాత చూపిస్తాను. ఫుల్గా వాటర్ పోసేసి మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నారు అనుకోండి, మనకు 10 days వరకు ఖచ్చితంగా అయితే ఫ్రెష్గా ఉంటాయండి. ఎవరైనా ఊరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా చేసి కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశారు అనుకోండి, మీరు ఊరు నుంచి వచ్చారో 10 days వరకు ఖచ్చితంగా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందా అండి, మీకు యూస్ఫుల్గా ఉందా అండి? యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఉండి నాకు మోటివేషన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పప్పు డబ్బాలు కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, దీన్ని ఏం చేస్తాం, ఈ విధంగా బోర్లించాము అనుకోండి, అడుగున గాలి వెళ్ళక సరిగా తడిగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు గాలి వెళ్ళి నీట్గా మొత్తం వాటర్ అనేది లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనకి బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదండి, ఆ బట్టలు పెట్టుకునే క్లిప్స్ని ఈ విధంగా 4 sides కానీ లేదంటే 3 sides కానీ పెట్టేసామనుకో, అడుగున అనేది గాలి వెళ్ళిపోయి లోపల అనేది తడిచమ్మ అనేది లేకుండా అయితే ఉంటుంది. స్టిప్ వచ్చేసి ఈ చలికాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ తీసుకొచ్చేసానండి. ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకొని దాంట్లో నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని హాఫ్ నిమ్మ చెక్కానండి, దాన్ని అయితే పిండేసాను. కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం కూడా ఈ విధంగా నలిపి అయితే వేసేసుకున్నాను. ఈ రెండు బాగా కలిసిపోవాలి. స్పాంజ్ ఏదన్నా ఉంది అనుకోండి, స్పాంజ్ తీసుకొని ఈ విధంగా డిప్ చేసేసుకుంటూ మనకి ఎందుకు ఉపయోగిస్తాం అనుకుంటున్నా, ఈ చలికాలంలో బూజు ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి, ఎండ అనేది సరిగా తగలక. ఆ టైంలో మనం ఎలాంటి కెమికల్స్ వాడుకుని ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకున్న దాన్ని స్పాంజ్ ఉంటుంది, స్పాంజ్ కొంచెం చాకు లోపలికి కానీ పెట్టేస్తాం అనుకోండి, పాత స్టిక్ ఏదైనా ఉంది అనుకోండి, మాప్ స్టిక్ ఇరిగిపోయింది, ఈ విధంగా పెట్టేసేసి మన గోడలు కనుక పై వరకు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వాటర్ ఏదైతే ఉందో దానికి కనుక ఇలా అప్లై చేసేసాం అనుకోండి, రిపీటెడ్గా మనకు బూజు పురుగులు అనేవి రాకుండా అయితే ఉంటాయి. స్టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం కూరల్లోకి కట్ చేయండి, ఈ విధంగా ఆనియన్స్ కొన్ని ముక్కలు కనుక మిగిలిపోయినాయి అనుకోండి, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్ అంతా కూడా ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా కొంచెం మనం వంటల్లో వాడుకునే నూనె ఏదైతే ఉందో అది కొంచెం వేసేసి టిష్యూ పేపర్ పైన వేసేసి క్యాప్ పెట్టేసి ఈ విధంగా కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని వాడుకున్నా సరే మనకి ఫ్రిడ్జ్ అనేది మనకి స్మెల్ అనేది ఆనియన్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, అది నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం గ్రీన్ టీ తాగిన తర్వాత ఈ బ్యాగ్స్ని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, అయితే దీంతో కూడా టిప్ అయితే ఉన్నాయండి. దీన్ని దేనికి ఉపయోగిస్తామన్నా, దీనిపైన ఎక్స్పైరీ అయిపోయిన స్ప్రే ఏదన్నా ఉంది అనుకోండి, ఎక్స్పైరీ అయిపోయిందన్నా ఉండొచ్చు, లేదు అంటారు నార్మల్దైనా మనం యూజ్ చేసేదైనా సరే, కొంచెం స్ప్రే చేసేసి దీన్ని కనుక మన బాత్రూంలో మన ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి, పైప్ అనేది, ఆ పైప్ దగ్గర కొంచెం నాటు కనుక వేసేసాము అనుకోండి, మనకి బాత్రూమ్ అనేది చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఫ్లష్ ట్యాంక్ దగ్గర ఎందుకంటే మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా ట్యాప్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి బాత్రూమ్ అనేది మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా కట్టేసుకున్నామే అనుకోండి, మనకి మంచి వాసన అయితే వస్తుంటుంది. ఈ బ్యాగ్ని 3 daysకి ఒకసారి అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటే మన బాత్రూమ్ మంచి వాసన అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ మనకి మంచి వాసన వస్తే లిక్విడ్ని అయితే తీసుకొచ్చేసానండి. దానికోసం కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ని ఒక చిన్న క్యాప్ అయితే వేసేసుకున్నాను, షాంపూ కూడా అయితే వేసేసుకున్నాను, అండ్ అలానే కర్పూరం కూడా ఈ విధంగా నలిపి అయితే వేసేసుకున్నాను. అండ్ దీనిలోనే కొంచెం వాటర్ వేసేసేయండి. నేను బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా వేసేసి బాగా కలిపేసాను. మనకు టూత్ పేస్ట్ ఉంటుంది కదా, అయిపోయిన టూత్ పేస్ట్ ఏదైనా ఉంది అంటే దాన్ని అనవసరం పక్కన పడేస్తూ ఉంటాం కదా, అయితే ఈ అయిపోయిన టూత్ పేస్ట్లోనే మనం ముందుగా తయారు చేసిన లిక్విడ్ పోసేసేయండి. తర్వాత సైడ్ని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఎడ్జ్లు కొంచెం అంటే చాలా కొంచెం అయితే కట్ చేసాను, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లే కట్ చేసేయండి. ఆ తర్వాత సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి,
పిన్నీస్ తీసుకొని చిన్న చిన్న రంధ్రాలను అయితే ఓన్లీ పై వరకే అండి, కింద పెట్టకూడదు. ఓన్లీ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాక్ సైడ్ చిన్న చిన్న రంధ్రాలను అయితే పెట్టేస్తుంది. అటు సైడ్ తగలకుండా ఇటు సైడ్ పెట్టేసేసేయాలండి. దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దామండి. నేను ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే కొంచెం లిక్విడ్ అయితే ఉంచుకున్నానండి. ఇండియన్ టాయిలెట్ ఎవరికైనా ఉంది అనుకోండి, వెస్టర్న్ అందరికీ ఉండాలని రూల్ లేదు కదండి. ఇండియన్ టాయిలెట్ ఎవరికైనా ఉంది అనుకో, ఫస్ట్ ఈ విధంగా ఫ్లష్ చేసి నైట్ చేయండి. ఈ పని నైట్ పడుకునే ముందు ఈ విధంగా లిక్విడ్ని వేసేసి నైట్ మొత్తం వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మన బాత్రూమ్ చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా కెమికల్ కాకుండా అప్పుడప్పుడు ట్రై చేయండి, మన బాత్రూమ్ మంచి వాసన కూడా వస్తుంది. అట్ ద సేమ్ చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి, ఫ్లష్ ట్యాంక్లో వేసేసి ఒక సైడ్కి వేసేసేయండి. మనకి లోపలికి మునగదండి, పైకే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏంటి అంటే మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కమోడ్ అనేది కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతూ వస్తుంటుంది. ఎల్లో మరకలు అయితే పడకుండా ఉంటాయండి. అండ్ అలానే ఈ విధంగా ఫోమ్ రావడం వల్ల కూడా మనకి మంచి వాసన, షాంపూ ప్లస్ బేకింగ్ సోడా అండ్ అలానే కర్పూరం, అలాగే లోపల కొంచెం టూత్ పేస్ట్ అయితే ఉంటుంది కదండి, ఓల్డ్ కాబట్టి ఇవన్నీ కలిసి కూడా మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వైర్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఇది ఫోల్డింగ్ చేసి ఒక కబోర్డ్లో పెట్టాలన్నా, లేదు అంటే ఊరు వెళ్ళేటప్పుడు జర్నీస్లో తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఎంత జాగ్రత్తగా ఫోల్డ్ చేసినా ఓపెన్ అయిపోతుంది కదండి. అలాంటప్పుడు టూత్ పేస్ట్ ఏదైనా పాతది ఉంది అనుకోండి, టూత్ పేస్ట్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసి వైరు ఏదైతే ఉంటుందో ఆ వైర్ను ఫోల్డింగ్ చేసేసి ఇటు లోపల నుంచి దీన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనం కట్ చేసామో దానికి క్యాప్ కనుక తీసి పెట్టేసామో అనుకోండి, క్యాప్ ఇలా ఓపెన్ చేసి ఆ ఎక్కడైతే హోల్డ్ చేసామో దానికి తిప్పేసి ఈ విధంగా క్యాప్ పెట్టేసామో అనుకోండి, మనకి వైర్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. ఫోల్డింగ్ అనేది అసలు ఓడమన్నా కూడా ఊడదు. మనం కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా బట్టలు ఊరెళ్ళేటప్పుడు బట్టల్లో కూడా అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం టూత్ పేస్ట్ అయితే తీసుకున్న దానిలో కొంచెం గోధుమ పిండి అలాగే నిమ్మకాయ అయితే పిండేసానండి. వెనిగర్ ఉంటుంది, వెనిగర్ను ఒక చిన్న క్యాప్ అయితే వేసేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలండి ఈ మూడింటిని. అండ్ అలానే దేనికి ఉపయోగిస్తారు, మన బాత్రూంలో ట్యాప్స్ కానివ్వండి, లేదా వాష్ ఏరియాలో ట్యాప్స్ కానివ్వండి, కొంచెం మరకలు, అందులో ముఖ్యంగా ఉప్పు వాటర్ ఎవరికైనా ఉంది అనుకోండి, ఆ ట్యాప్ అంతా తుప్పు పడుతూ ఉంటుంది, వాటర్ మరకలు ఎక్కువగా ఉంటాయి, ఎంత నీట్గా వాష్ చేసినా పోవు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఆగండి. 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నారనుకోని మన ట్యాప్స్ అనేవి కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి. ఎంత కొత్తగా అయితే ఉందో, నేను బిఫోర్ ట్యాప్ ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, ఎంత మురికిగా ఉందో, ఎంత తుప్పు పట్టి ఉందో. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూపించిందని చాలా కొత్త దానిలాగైతే మెరిసిపోతుందండి. ఎవరికైనా తుప్పు మరకలు ఎక్కువగా ఉన్నా లేదా వాటర్ మరకలు రిపీటెడ్గా పడుతున్నా సరే ఈ విధంగా క్లీన్ చేసుకున్నారే అనుకోండి, మన ట్యాప్స్ అనేవి చాలా కొత్తగా అయితే ఉంటాయి. బాత్రూమ్ ట్యాప్స్ కానీ వాష్ ఏరియా ట్యాప్స్ కానీ ఈ విధంగా తయారు చేసుకుని లిక్విడ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నీట్గా వాష్ చేసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె కానీ వేజరైన్ కనుక అప్లై చేసామనుకోండి, రిపీటెడ్గా మనకు వాటర్ నిలవకుండా ఉంటాయి కాబట్టి వాటర్ మరకలు అనేవి పడకుండా అయితే ఉంటాయి. అండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్ వేస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో much for ever watching.